తిరుమల పవిత్రతను కాపాడాలని రేపు ఎవరైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు కూడా రాసలీల చైర్మన్ గా కూడా ముద్దపడటంతో ఆయన వెంటనే తొలగించాలని చెప్పి కూడా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల కూడా మాజీ హోంమంత్రి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన తెలిపారు. హోంమంత్రి ఉన్నారు, మాజీ హోంమంత్రి మేడం చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అసలు తిరుమల తిరుపతి అనేది ఎంత పవిత్రమైనదో, మరి భక్తుల యొక్క మరి భక్తి అనేది అంటే జనరల్గా ఎంతమంది అంటే పేదరికంతో ఉన్న వాళ్ళు కూడా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అంటే తిరుమలకున్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మన పాపాలన్నీ పోతాయి, మనమందరం కూడా పవిత్రులుగా ఉండాలి, మన కుటుంబం సంతోషంగా ఉండాలి, మన పిల్లలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది ఆ తిరుమలలోనే ప్రతి ఒక్కరు కూడా వేడుకుంటూ జరుగుతుంది. వాళ్ళ మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. అలాంటి పవిత్రమైన తిరుమల దేవస్థానానికి చైర్మన్గా పనిచేస్తున్న బిఆర్ నాయుడు గారి యొక్క మరి వీడియోలు కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే అంత పవిత్రమైన మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేది మనం చెప్పాలా లేకపోతే వాళ్ళకి తెలియాలా? ఈ రోజున వారి మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అది నిజమో కాదో తేల్చవలసిన బాధ్యత మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. విచారణ చేపట్టవలసిన బాధ్యత ఉంది. విచారణకి పిలిపివ్వలేదు సరికదా. ఈ రోజున TV5కి అధినేతగా ఉన్న బిఆర్ నాయుడు గారిని తీసుకువెళ్ళి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. ఇంద్రలేఖ ఆవిడ మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా ఆవిడ ఒక లేఖ రాయడం జరిగింది. బిఆర్ నాయుడు గారి యొక్క వ్యక్తిత్వం గురించి ఆవిడ చాలా వివరంగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితిలో కూడా లేఖను చదివి అది కూడా పరిగణలోకి తీసుకోకుండా మరి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ రోజున వారిని ఆ పదవిలో నుండి ఎందుకు తొలగించట్లేదు అంటే TV5 అనేది మరి వీళ్ళ యొక్క సొంత డబ్బాని కొట్టుకోవడానికి ఉపయోగపడే ఒక ఛానల్గా ఉంది కనుక వారు దాన్ని టచ్ చేయట్లేదు అన్నది ప్రజలందరూ కూడా అనుకుంటున్న విషయం. ఈ రోజున తిరుమల యొక్క పవిత్రతని కాపాడాలి అంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో విచారణ చేపట్టాలి. రెండవది ఆ విచారణలో తేలిన విషయాలను బట్టి మరి వారిని పదవుల నుండి తొలగించవలసిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఈ రోజున మరి ఎందుకు ఈ విషయాల్లో అలసత్వం వహిస్తున్నారన్నది మాకు తెలియట్లేదు. కానీ ప్రజలందరి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పందించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. అంతేకాకుండా నిన్న మొన్నటి వరకు కూడా తిరుమల తిరుపతి లడ్డు మరి ఎంత పవిత్రమైందో మరి భక్తులందరి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా మరి మొన్న చాలామంది మాట్లాడడం జరిగింది. అందులో ఏదో కల్తీ జరిగింది, రకరకాల జంతువుల యొక్క ఫ్యాట్స్, ఆయిల్స్ అన్నీ కలిసి ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారి. మరి ఈ రోజున ప్రజలు ప్రభుత్వం నుండి, ప్రభుత్వ అధికారుల నుండి కోరుకునేది ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉండేలా, వాళ్ళు భద్రత కల్పించుకునే విధంగా ఉండాలి, వాళ్ళకి భద్రత కలగాలి. అంతేగాని ఈ రోజున ఈ తిరుమల తిరుపతి లడ్డు తింటే ఇందులో ఏముంది అనే డౌట్ ప్రజలకి, భక్తులకి రాకూడదు. వాళ్ళు ధైర్యంగా దాన్ని సంతోషంగా పవిత్రమైన ప్రసాదంగా భావిస్తూ తినవలసిన సంతోషకరమైన సంఘటనలు కానీ సంతోషకరమైన క్షణాలు వాళ్ళకి అందించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రోజున మరి ప్రభుత్వం తరపున వాళ్ళే ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొస్తున్నా కూడా మరి భక్తులు ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ చేశారండి? మరి అక్కడ తిరుమల తిరుపతిలో పనిచేస్తున్న వాళ్ళు మరి క్వాలిటీ నెయ్యి ఒకప్పుడు ఎలా ఉంది, కల్తీ నెయ్యి ఒకప్పుడు ఇలా ఉంది అని వారు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఆల్రెడీ వారికి వస్తున్న నెయ్యిని వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే కదా తీసుకునేది. అంటే చెక్ చేసింది వాడు కల్తీ అయి ఉంది, వాళ్ళ క్వాలిటీ వారికి రాలేదు అన్నప్పుడు ఆ ట్యాంకర్స్ని రిటర్న్ చేసిన సంఘటనలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో వేగ్గా ఏదో ఒకటి మాట్లాడేసి దేవుణ్ణి రాజకీయంలోకి లాగాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలించినా కూడా
మేము సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటారు. కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బట్టి వాళ్ళు ప్రజలకి మంచి చేయడం మానేసి మరి ప్రజలకి భయోందోళన కలిగించే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. కనుక ఈ రోజున ఈ బిఆర్ నాయుడు అనే ఆయన మరి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నారు కనుక వారి మీద వచ్చిన ఎలిగేషన్స్ని వారైనా క్లియర్ చేసుకోవాలి. లేదా ఈ రోజున ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా విచారణ చేపట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంది. మరి ఈ విచారణలో ప్రూవ్ అయితే ఖచ్చితంగా వారిని పదవి నుండి తొలగించాలన్నది మా వైసీపీ డిమాండ్ అండి. చూడొచ్చు, ప్రధానంగా కూడా ఏదైతే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పూర్తి స్థాయిలో అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆ రాసలీల చేస్తూ అడ్డంగా బుక్ అయినటువంటి బిఆర్ నాయుడు కూడా వెంటనే కూడా టీటీ చైర్మన్ సంబంధించి పదవి కూడా అనర్హుడు, ఆయన కూడా వెంటనే పదవి నుంచి కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన బస్ కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి, తూర్పుగోదావరి జిల్లా నుంచి.